గత కొన్ని రోజులుగా ఐపీఎల్ మ్యాచ్ల మీద అనువార్య క్రియేషన్స్ విశ్లేషణ చేస్తూ వస్తోంది. మీకు ఈ విశ్లేషణలు నచ్చితే ఛానల్ కు లైక్, కామెంట్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు 9వ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తో లక్నోలో తలపడుతోంది. పాయింట్స్ టేబుల్ ప్రకారం ఇది పెద్ద మ్యాచ్ కాకపోయినా వ్యూహాత్మకంగా చూస్తే చాలా ఆసక్తికరమైన పోరు. లక్నో జట్టులో ప్రధాన సమస్య స్థిరత్వం లేకపోవడం. కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు ఇంకా సరైన కాంబినేషన్ కనుక్కోలేకపోయింది. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్న ప్రతి మ్యాచ్లో ఒకరు మాత్రమే రాణిస్తున్నారు. మొత్తం యూనిట్గా పనిచేయడం లేదు. ఇక బౌలింగ్లో షమి, అవేష్ వంటి అనుభవజ్ఞులున్న డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తున్నారు. ఇదే లక్నో ఓటములకు ప్రధాన కారణం. కేకేఆర్ కు కూడా ఈ సీజన్ కలిసిరాలేదు. కానీ వారి జట్టులో ఒక స్పష్టమైన బలం ఉంది. మిస్టరీ స్పిన్ అటాక్. వరుణ్ చక్రవర్తి, నరైన్ మ్యాచ్ ను ఒక్కసారిగా తిప్పగలరు. వరుణ్ ఇటీవల ఫామ్లోకి రావడం కేకేఆర్ కు పెద్ద ప్లస్. బ్యాటింగ్ లో రహానే, రింకు, గ్రీన్ ఫిన్, అలెన్ లాంటి ఆటగాళ్లున్న ప్రారంభంలో వికెట్లు పడిపోతే మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతోంది. పిచ్ రిపోర్ట్. లక్నో ఎకానా. లక్నో పిచ్ సాధారణంగా స్లోగా ఉంటుంది. పెద్ద స్కోర్లు రావడం కష్టం. స్పిన్నర్లకు సహాయం ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ ఎవరిది బెటర్ అంటే వాళ్లదే మ్యాచ్ అని చెప్పొచ్చు. కీలక బ్యాటిల్స్ పూరన్ వెస్ వరుణ్ చక్రవర్తి, మార్ష్ వెస్ నరైన్, రింకు సింగ్ వెస్ షమి, పంత్ వెస్ కేకేఆర్ స్పిన్ ట్రాప్. లక్నో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా ఒత్తిడి ఎక్కువగా వాళ్ల మీదే ఉంది. కేకేఆర్ కు కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే వారు ఫ్రీగా ఆడే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం స్పిన్ పని చేస్తే కేకేఆర్ గెలుస్తుంది. బ్యాటింగ్ క్లిక్ అయితే లక్నో గెలుస్తుంది. కానీ స్వల్ప ఆధిక్యం కోల్కతాకే. మీ అంచనా ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.